ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మనమందరం ప్రత్యక్షంగా చూడమని జరిగింది. పోరాటాలకు నిలువుటద్దం మన వరంగల్ జిల్లా. దాంట్లో భాగంగా మన సంస్కృతికి సంప్రదాయానికి నిలువుటద్దం, దానికి ప్రతిదర్పణం మన వరంగల్ పట్టణం. మరి అందులో మనమందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం, సందర్భం రేపు 27వ తారీఖున మనందరి ముందున్నటువంటి సందర్భం. అందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎవరైతే విఘ్నత కలిగినటువంటి ఓటరు మహాశయులు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం మన ముందుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమైంది, నియామకాల్లో కానీ, ఉద్యోగాలకు రావాల్సినటువంటి వేతనాల విషయంలో కానీ, మనం ఏదైతే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏ విధంగా మనం తారతమ్యానికి గురై ఏ విధంగా మనం నష్టపోయామో మనం అందరం కూడా బాగా ఆలోచించుకోవాలి. మరి విద్యా సంస్థల యొక్క నిర్వాహకులుగా ఎందుకు మేము మద్దతు ప్రకటిస్తున్నామనంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1860 జూనియర్ కళాశాలకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ, మెస్ ఛార్జీలు కానీ గత ప్రభుత్వం చెల్లించకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు ఈ యావత్ సమాజానికంతా కూడా బాగా తెలుసు. దాంతోపాటుగా మనమందరం కూడా ఏదైతే సమాజానికి 2 కళ్ళుగా భావించే విద్యా వైద్యం మనమందరికీ కూడా ప్రాథమిక అవసరాన్ని కూడా బాగా తెలుసు. అలాంటి విద్య ఆటకెక్కిందని భావించినటువంటి మనమందరం కూడా కర్రుగాల్చి బీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టినటువంటి విషయం మీ అందరి ద్వారా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి విద్యావంతులుగా మనమందరం కూడా సమస్యలు పేరుకుపోయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యొక్క సమస్యలు కానీ, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సమస్యలు కానీ, ఏదైతే నిరుద్యోగుల యొక్క సమస్యలు కానీ, అధ్యాపకుల యొక్క సమస్యలు కానీ, ప్రభుత్వానికి అటు సమస్యలకు వారధిగా ఉండవలసినటువంటి వారిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విఘ్నులుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో ప్రతి కార్నర్లో, ఉమ్మడి 3 జిల్లాల్లో ప్రతి కార్నర్ తిరిగి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వానికి చేయూతగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనం అందరం కూడా 27 మే రోజు వినియోగించుకొని ఆ విలువైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి వారి యొక్క పేరు పైన వేసి మన యొక్క ఐక్యతను, మన యొక్క విజ్ఞతను, సమస్యల పరిష్కారం కోసం మనం ఉద్యోగులుగా, నిరుద్యోగులను మన సమస్యల కోసం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 34,500 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా ఏదైతే మనమందరం కూడా భావించే సమస్యలు చెప్పుకుంటే సగం మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కంచెలు దించినటువంటి ప్రజాప్రభుత్వానికి మనమందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి మన యొక్క సంఘీభావాన్ని ప్రకటించి మన వంతు ధర్మంగా మనమందరం కూడా ఓటు ద్వారా మద్దతు తెలపాలని మనమందరం కూడా ముందుకు రావడం అనేది మన బాధ్యతగా మనమందరం కూడా భావించాలి. ఆ రకంగా ఆలోచించినప్పుడే ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారధిగా తీన్మార్ మల్లన్న గారు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా దీవించాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫునే కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక బాధ్యత గల విజ్ఞత కలిగినటువంటి ఓటరుగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికలో దయచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మా యాజమాన్య మిత్రులను, మా యాజమాన్య సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక్కొక్క విద్యా సంస్థల్లో 20 నుంచి 25 మంది పనిచేస్తున్నటువంటి మా ఉమ్మడి జిల్లాల్లో సుమారుగా 800 నుంచి 900 కళాశాలలు ఉన్నాయి. కాబట్టి ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. మన సమస్యలు పరిష్కారం కావాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
మనల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి ఆ రకంగా మన ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి మన ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి మనమందరం కూడా ఆలోచన చేసి విజ్ఞతతోటి ఓటు హక్కును వినియోగించుకొని మనమందరం కూడా 27వ తారీఖున మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి ఇచ్చి మన సంఘీభావాన్ని మన మద్దతును తెలపవలసిందిగా మరొక్కసారి మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా ఈ 27వ తారీఖు నాడు జరగబోయే ఈ ఎన్నికలు శాసన మండలి సభ్యునిగా తీన్మార్ మల్లన్న ఎన్నికకు సంపూర్ణ సహకారం అందిస్తానికి ముందు తమ వంతు పాత్ర పోషిస్తానికి ముందుకు వచ్చినటువంటి యాజమాన్య మిత్రులందరికీ సంఘానికి ఈ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ తరఫున ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇలా మన ఈ ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యవాదికి ఒక నిరంకుశ పాలనకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనందరం చూసినాం తీన్మార్ మల్లన్న ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, నిరంకుశ నాయకత్వాన్ని, ఓ అహంకారపూరితమైనటువంటి రాక్షస పాలనను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించడం అనేది లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ఆ తీన్మార్ మల్లన్న ఇంకో పక్కన రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగం అవసరం లేదని చెప్పినటువంటి మోడీ కానీ కేసీఆర్ కానీ ఈ ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా వాళ్ళ 10 సంవత్సరాల పాలన జరిగింది. అందులో ముఖ్యంగా ఇంతకుముందే సతీష్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ విద్యను అనేది ఒకటి ప్రతి పౌరునికి, పేదవాళ్లకు అభివృద్ధికి సాధనం. అలాంటి విద్యను కాలరాసి నిర్లక్ష్యం చేసి అనేక పాఠశాలలు 6000 పాఠశాలలు మూతవేయడానికి వారు కారకులు. అనేక వందల జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, మెస్ ఛార్జీలను కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా ఒక్క పైసా గవ్వ కూడా రిలీజ్ చేయలేదు. యూనివర్సిటీలు, కళాశాలలు అన్నీ కూడా మూసివేతకు దగ్గర పడ్డాయి. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం తాను ఏదైతే చెప్పిండో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారు వాళ్ళు. అదేవిధంగా 3016 రూపాయలు ఇస్తానని ప్రతి వ్యక్తికి నిరుద్యోగికి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి కూడా ఎగబెట్టిండు. మరి మోడీ గారి పాలన కూడా 10 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వ యూనివర్సిటీలకు, ప్రభుత్వ కళాశాలలకు ఇచ్చేటువంటి నిధులు ఆపివేసిండ్రు. స్కాలర్షిప్లు కానీ, ఫెలోషిప్లు కానీ, డెవలప్మెంట్ గ్రాంట్స్ కానీ ఆపివేయడం జరిగింది. కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేయడం, వారు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో చెప్పారు. అట్లా కాదు, ఇవాళ కనీసం 30 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రభుత్వ వ్యవస్థలో మూలుగుతూ ఉన్నాయి కేంద్రంలో, కానీ వాటిని మాత్రం నింపలేదు. కాబట్టి ఇవాళ యువత ముఖ్యంగా మన ఈ పట్టభద్రులకు అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించడంలో కానీ, లేదా చదువుకునే వాళ్లకు విద్యను అందుబాటులో పెట్టడంలో కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి వాళ్ళు ఇలా మన గ్రాడ్యుయేట్స్ను ఓటు అడిగే హక్కు ఈ 2 పార్టీలు కోల్పోయినాయి. కాబట్టి ఇవాళ ప్రజల గొంతుకై విద్యార్థుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, ప్రజల, రైతుల సమస్యలను నిత్యం తనే వారి యొక్క సేవకునిగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపేయడం అనేది మన 3 జిల్లాల్లో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి మన ఈ గ్రాడ్యుయేట్స్ అత్యధిక మెజారిటీతో గెలిపియాలని, అందులో భాగంగా ఇవాళ ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యం ముందుకొచ్చినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.